హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు ద మర్డర్ ఇన్ అవర్గని. ఈ మూవీ 2017లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ ఎప్పటిలాగే సేమ్. ఊర్లో కొన్ని హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన హంతకుడు ఎవరు అని కనిపెట్టడమే మూవీ స్టోరీ లైన్. చివరి వరకు విలన్ ఎవరన్నది తెలియకుండా మూవీ అయితే మంచి సస్పెన్స్గా రన్ అవుతుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ క్రెడిట్స్ వస్తున్నప్పుడు మనకి కొన్ని విషయాలు చెప్తారు. అతడు తన ఆనందాన్ని కోల్పోయి ఏడుస్తున్నప్పుడు ఆ రాక్షసుడు వచ్చి ఈ గ్రామాన్ని ఈ నదిలో ముంచేసి తిరిగి అతడికి ఆనందాన్ని అందించాడు. అప్పటి నుంచి ఈ నదిని దయ్యాల నది అని పిలుస్తారు. ఇప్పుడున్న రూమర్ ఏంటంటే అమావాస్య రోజుల్లో ఆ రాక్షసుడు మళ్ళీ ఈ నది దగ్గరికి వచ్చి నచ్చిన వ్యక్తిని వెంటాడి చంపేస్తాడు అని ఆ ప్లేస్ యొక్క పాస్ట్ని చెప్తారు. ప్రజెంట్ సీన్లో మనకి చెప్పిన ఆ దయ్యాల నదిని చూపిస్తారు. అక్కడే ఉన్న పోలీసులు ఒక వ్యక్తితో మాట్లాడుతూ మీ వైఫ్ని ఇక్కడ మీరు మిస్ అయ్యి ఎంతసేపు అయ్యింది అని అడుగుతాడు. నేను, నా వైఫ్, నా కూతురు ఈ లేక్ దగ్గరే సరదాగా తిరుగుతున్నాం. అంతలో నా వైఫ్ కనిపించకుండా పోయింది అని అతను చెప్తాడు. తర్వాత పోలీసులు ఆ నదిలో వెతకగా అక్కడ వాళ్ళకి ఒక లేడీ డెడ్ బాడీ కనిపిస్తుంది. లేడీ డెడ్ బాడీ దొరికిందని డైవర్స్ పైకొచ్చి పోలీసులకి చెప్తారు. కానీ అక్కడే ఇందాక మిస్ అయిన ఆ వ్యక్తి వాళ్ళ వైఫ్ పోలీసులతో మాట్లాడుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్తుండగా సడన్గా నా కాలు జారి నా తల ఇక్కడున్న రాయికి తగిలింది. దాంతో స్పృహ కోల్పోయి దొర్లుకుంటూ ఈ లేక్లో పడిపోయాను. తర్వాత స్పృహ వచ్చింది అని అతని వైఫ్ పోలీసులకి చెప్తుంది. ఇదేంటి, ఈవిడ ఇక్కడుంటే మరి నదిలో ఉన్న డెడ్ బాడీ ఎవరిది అని డైవర్స్ అనుకుని పోలీసులకి ఆ విషయం చెప్తారు. తర్వాత ఆ లేడీ డెడ్ బాడీని బయటికి తీస్తారు. కట్ చేస్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక థెరపీ సెషన్ తీసుకుంటున్నట్టు మనకు చూపిస్తారు. చూడండి, ఈ థెరపీ అవి నా వల్ల కాదు, ఈ థెరపీల వల్ల నేనేం మారను అని అతను చెప్తాడు. అతని పేరు బ్రూనో. మరి అలాంటప్పుడు ఈ థెరపీ సెషన్కి ఎందుకు వచ్చావు బ్రూనో అని థెరపిస్ట్ అడుగుతుంది. ఏదో నా వైఫ్ లీసి బలవంతం పెట్టి ఇక్కడ తీసుకొచ్చారంతే అని అతను చెప్తాడు. సరే, అది పక్కన పెట్టండి, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని థెరపిస్ట్ అడుగుతుంది. ఎక్కడ హ్యాపీగా ఉన్నామండి, ఈయన అసలు నాతో మాట్లాడడానికి టైమే ఉండదు. పొద్దున్న వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రికి వస్తారు. రాత్రి అంటే మళ్ళీ అదే రోజు అనుకున్నారు, 2 రోజులకు ఒకసారి వస్తారు అని ఆమె చెప్తుంటే అప్పుడే బ్రూనోకి ఫోన్ వస్తుంది. సారీ, కాల్ అటెండ్ చేయాలి అని చెప్పి అతను పక్కకెళ్ళి మాట్లాడతాడు. అతనికి పోలీసులు ఈ లేడీ డెడ్ బాడీ విషయం చెప్తారు. ఓకే, వస్తున్నా, సారీ నాకు పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి బ్రూనో వెళ్ళిపోతాడు. చెప్పాను కదా డాక్టర్, అతను ఇలాగే చేస్తుంటాడు ప్రతిరోజు అని ఆమె థెరపిస్ట్కి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అరాలీ అనే లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ లేక్ దగ్గర ఉన్న క్రైమ్ సీన్ దగ్గరికి వస్తుంది. చనిపోయిన లేడీ ఎవరో తెలిసిందా అని అరాలీ అడుగుతుంది. ఇంకా తెలియలేదని అక్కడున్న ఆఫీసర్ ఆలివర్ చెప్తాడు. ఆమె చెవి దగ్గర గాయం ఉంటుంది. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అరాలీ ఆ డెడ్ బాడీని అబ్జర్వ్ చేసి ఈమె నోట్లో ఏదో కుక్కినట్టుగా ఉన్నది అని ఆమె నోటిని చెక్ చేస్తుంది. బాబోయ్, ఇలాంటి చూడడం నా వల్ల కాదు అని అక్కడే ఉన్న ఆఫీసర్ ఆలివర్ వెనక్కి తిరిగి నుంచుంటాడు. ఏంటి, ఈ మాత్రానికే అని అరళి అంటుంది. తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపుతారు. అప్పుడే వాళ్ళ బాస్ బ్రూనో అక్కడికి వస్తాడు. బ్రూనో వచ్చాక ఈ డాక్టర్ వచ్చి ఆ డెడ్ బాడీని చూపించి రిపోర్ట్ గురించి చెప్తుంది. ఆమెను చూసి బ్రూనో షాక్ అవుతాడు. ఈమె పేరు స్టెఫనీ అని బ్రూనో చెప్తాడు. అవును కదా, నేను సరిగ్గా గుర్తుపట్టలేదు అని అక్కడే ఉన్న ఆఫీసర్ ఆలివర్ చెప్తాడు. ఈమె నా ఫ్రెండ్ సిస్టర్ అని బ్రూనో అంటాడు. ఈమెని హంతకుడు చాలా బలంగా కొట్టాడు, అది కోపంతో కొట్టినట్టుగా ఉన్నది. ఈ ఫేస్ దగ్గర ఉన్న గాయం గ్రానైట్ వల్ల అయ్యింది, సో ఈమెని రాయితో కొట్టుండాలి. ఈమె నోటిని హంతకుడు మట్టితో కుక్కాడు. తర్వాత ఈమెని వాటర్లో పడేశాడు. వాటర్లో పడ్డం వల్ల ఆమె నోట్లో ఉన్న మట్టి బయటికి పోయింది, కానీ ఆమె గొంతులో మాత్రం మట్టి అలాగే మిగిలిపోయింది అని ఆ డాక్టర్ చెప్తుంది. చనిపోయే ముందు ఈమెను ఎవరైనా రేప్ చేశారా అని బ్రూనో అడుగుతాడు. నో, అలాంటి ట్రేసెస్ ఏమీ లేవు అని డాక్టర్ చెప్తుంది. లేక్ దగ్గర శవం ఉంది, శవం నోట్లో మట్టి ఉంది. ఇది చూస్తుంటే నాకు ఆ రాక్షసుడి స్టోరీ గుర్తుకొస్తుంది అని బ్రూనో అంటాడు. తర్వాత బ్రూనో వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. ఇందాకేదో రాక్షసుడి గురించి చెప్పావేంటి అని అరళి అడుగుతుంది. అది ఒక పాత కథ. ఎవరైనా పాపాలు చేస్తే ఆ రాక్షసుడు వాళ్ళని ఆ లేక్ దగ్గర చంపేస్తాడని చెప్పేవారు అని బ్రూనో చెప్తాడు. నువ్వు ఆ స్టెఫనీ గురించి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సేకరించు అని ఆలివర్కి చెప్తాడు బ్రూనో. తర్వాత వీళ్ళు స్టెఫనీ ఇంటికి వెళ్ళి ఆమె పేరెంట్స్ని కలుసుకుని విషయం చెప్తారు. ముందు క్యారోలిన్ చనిపోయింది, ఇప్పుడు స్టెఫనీ చనిపోయింది. క్యారోలిన్ మా ఫస్ట్ డాటర్ 15 years బ్యాక్ ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయింది అని స్టెఫనీ ఫాదర్ చెప్తాడు. ఇంతకీ స్టెఫనీని ఎవరు చంపారో తెలిసిందా అని అతను అడుగుతాడు. ఇంకా ఎలాంటి క్లూస్ ఏమీ దొరకలేదు, కానీ హంతకుడికి స్టెఫనీ బాగా తెలిసి ఉండొచ్చు. స్టెఫనీ ఇదివరకు ఎవరితోనైనా గొడవ పడిందా అని అరళి అడుగుతుంది. స్టెఫనీకి ఎవరు ఎనిమీస్ లేరే, ఆమె అందరితోనే మంచిగానే ఉంటుంది. నీకు తన గురించి తెలుసు కదా బ్రూనో అని స్టెఫనీ ఫాదర్ అంటాడు. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అరళి అడుగుతుంది. ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరే, క్యారోలిన్ చనిపోయాక స్టెఫనీయే దగ్గరుండి మమ్మల్ని చూసుకునేది. ఆమెకి ఈ లవ్ చేయడానికి వాడికి టైం అసలు లేదని ఎప్పుడూ నాతో చెప్పేది. ఆమె ఎప్పుడు వర్క్ గురించి ఆలోచించేది అని ఆమె ఫాదర్ చెప్తాడు. ఆమె ఎక్కడ వర్క్ చేసేది అని అరళి అడుగుతుంది. స్టెఫనీ రీసెంట్గానే ఒక థర్మల్ బాత్ కంపెనీకి డైరెక్టర్గా ఎంపికైంది
అని స్టెఫనీ మదర్ చెప్తుంది. చివరిసారిగా ఆమెను మీరు ఎప్పుడు కలిశారు అని అరళి అడుగుతుంది. నిన్న రాత్రి మేము డిన్నర్ చేసాం. ఆ టైంలోనే ఆమెకి ఏదో వర్క్ ఉందని చెప్పి కంగారుగా డిన్నర్ ఫినిష్ చేయకుండానే వెళ్ళిపోయింది అని ఆమె ఫాదర్ చెప్తాడు. మేము ఇంకా ఆమెకి ఏదో వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల డిన్నర్ చేయకుండా వెళ్ళిపోయిందేమో అనుకున్నాం. డిన్నర్ చేసే టైంలో ఆమె అస్తమాను తన టైంని చూసుకునేది అని ఆమె ఫాదర్ చెప్తాడు. స్టెఫనీ ఫ్లాట్ కీస్ మీ దగ్గర ఉన్నాయా అని అరళి అడుగుతుంది. ఆమె ఫాదర్ ఫ్లాట్ కీస్ని వాళ్ళకి ఇస్తాడు. సరే మీరు రిలాక్స్ అవ్వండి, మేము చూసుకుంటాం అని చెప్పి బ్రూనో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లాస్ట్ నైట్ స్టెఫనీ ఎవరిని కలిసింది, ఆమె మెయిల్స్, ఆమె మెసేజెస్ అన్నీ చెక్ చేయమని చెప్పి బ్రూనో ఆలివర్కి చెప్తాడు. తర్వాత అరళి మాట్లాడుతూ మీరు స్టెఫనీ వాళ్ళ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అనుకుంటా అని బ్రూనోని అడుగుతుంది. అలా అని కాదు, నాకు నా బ్రదర్కి అప్పట్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళల్లో ఈ కరోలిన్ స్టెఫనీ కూడా ఉన్నారంతే అని బ్రూనో చెప్తాడు. అయితే కరోలిన్కి ఎలా యాక్సిడెంట్ అయిందో మీకు తెలిసే ఉంటుందే అని అరళి అడుగుతుంది. ఒకరోజు నా బ్రదర్ కరోలిన్ అండ్ స్టెఫనీ ఫుల్గా తాగేసి వెళ్తుంటే ఒక కారు వచ్చి వాళ్ళకి డాష్ ఇచ్చింది. ఆ యాక్సిడెంట్లోనే కరోలిన్ చనిపోయింది. నా బ్రదర్ కాళ్ళు పోయాయి. అయితే స్టెఫనీకి మాత్రం ఏం కాలేదు. అదే జరిగింది అప్పుడు అని బ్రూనో చెప్తాడు. అప్పుడే అరళిని అక్కడే వర్క్ చేస్తున్న డాక్టర్ అండ్ ఆమె ఫ్రెండ్ అయిన గ్యారీ కలుస్తాడు. చూస్తుంటే ఈ ప్లేస్ నీకు తెలుసు అనుకుంటా అని బ్రూనో అరళిని అడుగుతాడు. లేదు, ఇతను నా ఫ్రెండ్ డాక్టర్ గ్యారీ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇది మాత్రమే నాకు తెలుసు, ఈ ప్లేస్ గురించి నాకు ఇంకేం తెలియదు అని అరళి చెప్తుంది. తర్వాత వీళ్ళు స్టెఫనీ ఆఫీస్కి వెళ్ళి ఆమె గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆమె చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఇప్పుడు డైరెక్టర్గా ఎదిగింది అని అక్కడున్న స్టాఫ్ వాళ్ళు చెప్తారు. కానీ వీళ్ళు చెక్ చేయగా ఆమె ఆఫీస్ డెస్క్లో కొన్ని లెటర్స్ కనిపిస్తాయి. అందులో ఒక లెటర్లో నిన్ను ఎలాగైనా చంపి పడదొప్పుతా, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా, నువ్వు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అందులో ఉంటుంది. ఏంటి లెటరు ఎంత దారుణంగా రాశారు అని బ్రూనో అడుగుతాడు. రీసెంట్ టైమ్స్లో మా కంపెనీలో కొంతమందికి ఉద్యోగాలు పీకేశాం. ఆ వర్క్ అంతా స్టెఫనీయే హ్యాండిల్ చేసింది. సో ఉద్యోగం పోయిన వాళ్ళల్లో ఎవరైనా అలా రాసి ఉండొచ్చు అని స్టెఫనీ ఆఫీస్ కొలీగ్ చెప్తాడు. సరే, మీరు ఎవరెవరికైతే జాబ్స్ పీకేశారో వాళ్ళ లిస్ట్ నాకు కావాలి అని బ్రూనో అడుగుతాడు. తర్వాత వీళ్ళు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తారు. స్టెఫనీ నాకు తెలిసినంత వరకు ఎవరితోనూ హార్ష్గా ప్రవర్తించదు. జాబ్స్ తీసేసినంత మాత్రాన ఎవరైనా చంపేస్తామని చెప్పి ఇలా లెటర్స్ రాస్తారా, ఏదో తేడాగా ఉన్నది అని బ్రూనో అంటాడు. ఇందాక నీ డాక్టర్ ఫ్రెండ్ ఆ గ్యారీని కలిసావు కదా, పద అతనితో మాట్లాడి ఇంకా ఏమైనా ఇక్కడ కొత్త విషయాలు తెలుస్తాయేమో చూద్దాం అని బ్రూనో అంటాడు. తర్వాత డాక్టర్ గ్యారీ మాట్లాడుతూ నేను ఇక్కడ 10 yearsగా వర్క్ చేస్తున్నాను. స్టెఫనీ ఇక్కడ డైరెక్టర్గా వచ్చాక ఆమె ఇక్కడ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. అది కొంతమంది ఉద్యోగులకు నచ్చలేదు. సో అలా నచ్చలేని వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఆమె మాట విన్నంత వరకు ఆమె మంచిగానే ఉంటుంది, మాట వినకపోతే ఇంకంతే అని డాక్టర్ గ్యారీ చెప్తాడు. ఓకే, ఎవరైనా ఆమెతో గొడవ పడడం చూసారా అని అరళి అడుగుతుంది. లేదే, చూడలేదే అని డాక్టర్ చెప్తాడు. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఎవరైనా ఉద్యోగం పోయిన ఎంప్లాయీ స్టెఫనీని చంపేసి ఉండొచ్చా అని అరళి బ్రూనోని అడుగుతుంది. ఏమో, చేసి ఉండొచ్చు. జాబ్ పోవడం అంటే చిన్న విషయం కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతాయి. సో మేబీ ఆ కోపంతోనే ఎవరైనా స్టెఫనీని హత్య చేసి ఉండొచ్చు అని బ్రూనో అంటాడు. అప్పుడే పారాచూట్లోంచి ఒక వ్యక్తి వీళ్ళ కారు ఎదురుగా వస్తుంటాడు. అరళికి భయమేసి కారు ఆపేస్తుంది. ఎందుకు కారు ఆపేయడం అని బ్రూనో అంటాడు. అదేంటి అలా అంటావు, పారాచూట్లో ఒక వ్యక్తి కింద పడిపోయాడు, పద వెళ్ళి హెల్ప్ చేద్దాం అని చెప్పి అరళి అతని దగ్గరికి వెళ్తుంది. మీకు బాగానే ఉంది కదా, ఏం కాలేదు కదా అని అరళి అతన్ని అడుగుతుంది. యారా, నీకు ఇంకేం పని బాట లేదా అని బ్రూనో అతన్ని తిడతాడు. ఇతను మీకు తెలుసా అని అరళి అడుగుతుంది. వీడే నా తమ్ముడు ఎటనీ అని బ్రూనో చెప్తాడు. అప్పుడే బ్రూనో వైఫ్ లీసీ కాల్ చేసి బ్రూనోని ఇంటికి రమ్మంటుంది. ఇప్పుడు నేను ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ వర్క్లో బిజీగా ఉన్నా, తర్వాత వస్తాను, స్టెఫనీని ఎవరో చంపేశారు అని బ్రూనో ఆమెకి చెప్తాడు. మీ అన్నయ్య బ్రూనోకి అతని వైఫ్తో గొడవలా ఏంటి అని అరళి ఎటనీని అడుగుతుంది. మరి మా అన్నయ్య మీలాంటి అందమైన కొలీగ్తో తిరిగితే గొడవలు రావా అని ఎటనీ అంటాడు. దానికి అరళి పాపం సిగ్గుపడుతుంది. అప్పుడే బ్రూనో వచ్చి ఏమైంది అరళి సిగ్గుపడుతుంది, మళ్ళీ పులిహార కలపడం స్టార్ట్ చేసావా అని చెప్పి బ్రూనో అడుగుతాడు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు, ఆమెకు నిజం చెప్పానంతే అని ఎటనీ అంటాడు. సరే అది వదిలే, స్టెఫనీని ఎవరో చంపేశారు అని బ్రూనో ఎటనీకి చెప్తాడు. అది విని ఎటనీ షాక్ అవుతాడు. చంపేశారా, ఎవర్రా అని చెప్పి ఎటనీ అడుగుతాడు. ఏమో అదే తెలియదు, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి బ్రూనో చెప్తాడు. సరే, లీసీ నన్ను పిలిచింది, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు అరళిని డ్రాప్ చేసేయి అని చెప్పి బ్రూనో చెప్తాడు. బ్రూనో ఇంటికి వెళ్ళేసరికి అతని వైఫ్ లీసీ బ్యాగ్లవి సర్దుకొని పుట్టింటికి బయలుదేరుతుంది. ఇదేంటి రమ్మన్నా వచ్చాను కదా అని చెప్పి బ్రూనో అంటాడు. వద్దు బాబు వదిలే, మళ్ళీ ఇంకో కొత్త కేసు అంటే ఇంకో 5-6 నెలల వరకు నాతో మాట్లాడవు, నీతో నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి లీసీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎటనీ అరళిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మీరు చెప్పినట్టు స్టెఫనీకి సంబంధించిన ఈమెయిల్స్, మెసేజెస్ అన్నీ చెక్ చేశాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని ఆఫీసర్ ఆలివర్ చెప్తాడు. లేక్ దగ్గర ఏమైనా క్లూస్ దొరికాయా అని అరళి అడుగుతుంది. ఇంకా ఏం దొరకలేదని అతను చెప్తాడు. ఆమె లే ఆఫ్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ ఇదే అని ఆ లిస్ట్ని ఇస్తాడు అరళికి.
అలాగే ఇవి ఎంప్లాయ్మెంట్స్ కాంట్రాక్ట్స్ లిస్ట్. అవును, ఇవెందుకు అడిగారు అని ఆలివర్ అడుగుతాడు. ఈ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పేపర్స్ పైన ఎంప్లాయీస్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. సో ఈ హ్యాండ్ రైటింగ్స్తో ఆ లెటర్లో రాసిన హ్యాండ్ రైటింగ్తో కంపేర్ చేసి చూస్తా, ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చెక్ చేస్తాను అని అరళి అంటుంది. ఈ టైంలోనా ఎందుకంటే అంతలా పనిచేశాడు, పదండి ముందెళ్ళి డిన్నర్ చేద్దాం అని చెప్పి ఆలివర్ అరళిని తన సిస్టర్ రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. వీళ్ళు తినడం స్టార్ట్ చేసే టైంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. 1 నిమిషం అని చెప్పి ఆలివర్ ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. అప్పుడే ఆలివర్ సిస్టర్ అరళితో మాట్లాడుతుంది. మీరే కదా స్టెఫనీ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని ఆమె అడుగుతుంది. అవును నేనే అని అరళి చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరు అని అరళి అడుగుతుంది. ఆమె పేరు జెన్నిఫర్. ఇక్కడే ఆమె ఫాదర్ స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో ఈమె కార్ యాక్సిడెంట్ చేయడం వల్లే స్టెఫనీ వాళ్ళ అక్క కెరలిన్ చనిపోయింది. ఈమెకి అప్పట్లో బాగా తాగుడు అలవాటు ఉండేది. ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత ఈమె కొన్ని ఇయర్స్ జైల్లో ఉన్నది. ఆ జెన్నిఫర్ని ఇక్కడ వాళ్ళు ఎవరూ మర్చిపోలేరు అని ఆమె చెప్తుంది. చూస్తుంటే ఆలివర్కి ఆమంటే ఇష్టం అనుకుంటా అని అరళి అడుగుతుంది. అవును, ఆలివర్కి జెన్నిఫర్ అంటే చాలా ఇష్టం అని ఆమె చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ అరళి ఆ హ్యాండ్ రైటింగ్స్ అన్ని చెక్ చేస్తుంది. బ్రూనో స్టెఫనీ ఫ్లాట్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తాడు. అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్లో ఒక ఫోటో చింపేసి మళ్ళీ అతికించినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ అరళి ఆ లేక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుండగా ఆమెకి ఆస్తమా ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ ఉన్న కొండలపైకి ఎక్కలేక ఇబ్బంది పడుతుంది. జెన్నిఫర్ ఉన్న స్టోర్కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటుంది. నిన్న మిమ్మల్ని ఆ రెస్టారెంట్ దగ్గర చూశాను అని అరళి అంటుంది. ఓ అవునా, నాతో మాట్లాడొద్దని మీకు ఇప్పటికే చాలామంది చెప్పే ఉంటారే. మా నాన్న హెల్ప్ అడగకపోయి ఉంటే అసలు నేను ఈ స్టోర్కి ఈ ఊరికే వచ్చేదాన్ని కాదు. అది సరే, మిమ్మల్ని ఇదివరకు ఈ ఊర్లో చూడలేదు అని జెన్నిఫర్ అంటుంది. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ని, పేరు అరళి అని ఆమె చెప్తుంది. స్టెఫనీ కేసుని మీరే డీల్ చేస్తున్నారా అని జెన్నిఫర్ అడుగుతుంది. ఎస్, నేనే చూస్తున్నా అని అరళి చెప్తుంది. అరళి స్టేషన్కి వచ్చాక ఆలివర్తో మాట్లాడుతూ మా సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉన్నది, ఆమెకి ఎమర్జెన్సీ వర్క్ ఏదో ఉన్నదంట, నేను ఆమెకి వెళ్ళి హెల్ప్ చేయాలి అని చెప్పి ఆలివర్ లీవ్ తీసుకుని వెళ్తాడు. తర్వాత బ్రూనో వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గురించి అడుగుతాడు. ఒక హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిందని చెప్పి అరళి చెప్తుంది. ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయ్యి ఉన్న ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ పై ఉన్న ఆ లేడీ ఫోటోని నిన్న రాత్రి బ్రూనో స్టెఫనీ ఫ్లాట్లో చూసిన ఆ చింపేసిన ఫోటోలో ఉన్న లేడీని చెక్ చేస్తే ఆ 2 ఫొటోస్లో ఉన్న లేడీ ఒకరే. చింపేసి మళ్ళీ అతికిచ్చిందంటే స్టెఫనీకి ఈ లేడీ పైన కోపం పోయిందా లేదా జాలి కలిగిందా? అయినా ఒక ఎంప్లాయీ తన బాస్కి తన ఫ్యామిలీ ఫోటోని ఎందుకు పంపించి ఉండొచ్చు అని అరళికి డౌట్ వస్తుంది. తర్వాత ఆ లేడీని పిలిపించి ఎంక్వైరీ చేస్తారు. 30 ఏళ్ళ నుంచి నేను ఆ కంపెనీలోనే వర్క్ చేస్తున్నా. ఈమె రావడమే నా మీద పగబట్టినట్టు నన్ను ఉద్యోగం నుంచి పీకేసింది. ఆ ఫోటో కూడా అందుకే పంపా. నాకు 3 పిల్లలున్నారు, వాళ్ళందరూ నాపై ఆధారపడ్డారు. నన్ను జాబ్ నుంచి తీసేయకండి అని చెప్పి ఆమెకు చెప్పడానికే ఆ ఫోటో పంపా. కానీ స్టెఫనీ నా మాటలేవీ పట్టించుకోలేదు అని ఆ లేడీ చెప్తుంది. అందుకేనా ఆమెని బెదిరిస్తూ ఈ లెటర్లు అవి పంపారు అని అరళి అడుగుతుంది. అవును, కోపంతో అందుకే అలా రాశాను. కానీ నేను ఆమెను చంపలేదు. ఆమె చనిపోయే టైంలో నేను నా ఇంట్లో నిద్రపోతున్నా అని ఆవిడ చెప్తుంది. తర్వాత స్టెఫనీ నోట్లో దొరికిన ఆ మట్టిని టెస్ట్ చేయించగా అవి రిజల్ట్స్ వస్తాయి. ఆ మట్టి ఏ ఏరియాలో దొరికిందో వీళ్ళకి తెలుస్తుంది. అది ఆ లేక్ దగ్గర ఉన్న డెవిల్స్ చైర్ దగ్గర దొరికిందని వీళ్ళకి తెలుస్తుంది. డెవిల్స్ చైర్ అంటే ఏంటి అని అరళి అడుగుతుంది. ఏముంది, ఇంతకు ముందు చెప్పిన కథలోని రాక్షసుడు అక్కడే చైర్ ఆకారంలో ఉన్న ఒక కొండపైన కూర్చొని పెదరాయిలాగా తీర్పులవి ఇచ్చి తప్పు ఎవరితో చెప్పి శిక్ష విధిస్తాడనమాట. ఒకవేళ ఈ లేడీయే స్టెఫనీని చంపేసి ఉంటే మరి ఆ స్పాట్ని ఈమె ఎందుకు సెలెక్ట్ చేసుకుందో అని బ్రూనో అంటాడు. మేబీ ఈమె ఈ కథని అడ్డం పెట్టుకొని మన నుంచి తప్పించుకోవాలనుకున్నదేమో. ఆమెకి ఖచ్చితంగా స్టెఫనీపై పీకల దాకా కోపం ఉందని తెలుస్తుంది. స్టెఫనీ చేసినది తప్పని భావించి ఆమెని అక్కడికి తీసుకువెళ్ళి ఉండొచ్చు అని బ్రూనో అంటాడు. తర్వాత వీళ్ళు ఆ లేక్ దగ్గరికి వెళ్తారు. అంతలో బ్రూనోకి లీసీ కాల్ రావడంతో నేను ఫోన్ మాట్లాడాలి, నువ్వు ముందుకు వెళ్ళి చెక్ చేయి అని బ్రూనో చెప్తాడు. అరళి అలా ముందుకు నడుస్తుండగా ఆ కొండపైన ఎవరో ఉన్నట్టుగా తెలిసి వాళ్ళని అక్కడ ఆగమని చెప్పి ఈమె పరిగెడుతుంది. ఈమె ఆగమంటే వాడెందుకు ఆగుతాడు, వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఈమెకి ఆస్తమా ఉండడం వల్ల కొండ ఎక్కలేదు. అయితే ఆ డెవిల్స్ చైర్ దగ్గరే అరళి ఇంకో డెడ్ బాడీ చూస్తుంది. వెంటనే బ్రూనోని పిలుస్తుంది. ఫారెన్సిక్ వాళ్ళు అక్కడికి వస్తారు. సేమ్ స్టెఫనీ ఎలా అయితే చనిపోయిందో అతను అలాగే చనిపోయి ఉంటాడు. ఐడి చెక్ చేస్తే అతను ఒక హై స్కూల్ హిస్టరీ టీచర్ అని తెలుస్తుంది. పేరు మైకెల్. సో రెండో డెడ్ బాడీ ఇక్కడే ఉంది కాబట్టి ఇతన్ని చంపింది ఆ లేడీ ఎంప్లాయీ అయితే కాదు. సో మరి ఆ లేడీ ఎంప్లాయీ ఇతన్ని చంపలేదు కాబట్టి స్టెఫనీని కూడా ఆమె చంపి ఉండదు అని బ్రూనో అంటాడు. ఇదేంటి, ఇతని కంటి చుట్టూ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి అని అరళి అంటుంది. అవును నిజమే, చూద్దాం పోస్ట్ మార్టం రిజల్ట్స్లో ఇంకేం తెలుస్తాయో అని బ్రూనో అంటాడు. తర్వాత ఆ కథకి సంబంధించిన బుక్ని తెప్పించుకుంటాడు బ్రూనో. ఈ బుక్ ఈ ఊరి హిస్టరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బుక్. పైగా ఈ బుక్ ఇక్కడ ఉండడం వల్ల ఊరికి దిష్టి తగలకుండా ఉంటుందని అప్పట్లో అందరూ అనుకునేవారు అని ఆ బుక్ తెచ్చిన అతను చెప్తాడు. జనాలు ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారా అని అరళి అడుగుతుంది. ఇలాంటివే నమ్ముతారు. ఈ బుక్ని ఆ రాక్షసరాజే రాశాడని అందరూ అనుకుంటారు.
యాక్చువల్గా ఈ లేక్లో ఉండే ఎక్స్ప్లోసివ్ గ్యాసెస్ వల్ల ఈ ప్రాంతానికి సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ లేక్ చుట్టూ ఇలాంటి కథలు క్రియేట్ చేశారు పూర్వీకులు అని ఆ బుక్ తెచ్చిన వ్యక్తి చెప్తాడు. అదంతా ఓకే, ఇలాంటి నమ్మకాలను బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని బ్రూనో అడుగుతాడు. సారీ, అలాంటి వారు ఎవరో నాకు తెలియదని అతను చెప్తాడు. హంతకుడు స్టెఫనీని అండ్ మైకేల్ని ఎందుకు చంపాడు, వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి అని బ్రూనో ఆలోచిస్తాడు. అంతలో అరళికి మళ్ళీ ఆస్తమా వల్ల ఊపిరంతగా ఇబ్బంది పడుతుంది. నువ్వు ఇలాగే ఉంటే కష్టం, పోలీస్ జాబ్ మానే, ప్రెషర్ తగ్గుద్ది, దాంతో నీకు ఆస్తమా కూడా తగ్గుద్ది అని తన డాక్టర్ ఫ్రెండ్ గ్యారీ చెప్తాడు. అయినా ఈ హత్య కేసుల్లో హంతకుడిని పట్టుకోవడం అంత తేలిక కాదు కదా, అందుకే చెప్తున్నా వీలైనంత వరకు ఈ జాబ్ మానేసి ఈ కేసుని ఎవరికైనా అప్పగిచ్చే అని డాక్టర్ గ్యారీ చెప్తాడు. కానీ అరళి డాక్టర్ చెప్పింది వినదు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళి తన పని తను చూసుకుంటుంది. ఆలివర్ అరళి అడిగిన కొన్ని హాస్పిటల్ లిస్టు అలాగే మూఢనమ్మకాలు నమ్మే కొంతమంది గ్రూప్స్ యొక్క లిస్ట్ ఇస్తాడు. బ్రూనో చనిపోయిన మైకేల్ వాళ్ళ వైఫ్ని ఎంక్వైరీ చేస్తాడు. మైకేల్కి స్టెఫనీ గురించి తెలుసా అని బ్రూనో ఆమెను అడుగుతాడు. ఏమో, ఆమె గురించి ఎప్పుడూ మైకేల్ నా దగ్గర ఏం చెప్పలేదు అని ఆమె చెప్తుంది. వీళ్ళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో స్కూల్ టీచర్గా ఉన్న ఆ మైకేల్ ఇదివరకు కొంతమంది స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేసినందుకు స్కూల్ అతన్ని 2 వీక్స్ పాటు సస్పెండ్ చేసిందని తెలుస్తుంది. సో మేబీ స్టెఫనీకి ఈ మైకేల్కి ఏమైనా సీక్రెట్ అఫైర్ ఉండొచ్చు అంటారా అని అరళి అడుగుతుంది. నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఉంటే ఈపాటికే ఊర్లో రూమర్ స్ప్రెడ్ అయ్యేవి అని బ్రూనో అంటాడు. తర్వాత బ్రూనో కోసం స్టేషన్కి వస్తాడు అటనీ. మీ బ్రదర్ ఇప్పుడే బయటికి వెళ్ళాడని అరళి చెప్తుంది. ఓకే, మీరు బయటికి వెళ్తున్నారా? అవును, ఈ బైక్ మీదేనా? నేను మీ బైక్ ఎక్కచ్చా? నేను ఎలాగో డ్రైవ్ చేసే పొజిషన్లో లేను అని అటనీ అడుగుతాడు. అరళి అటనీని ఎక్కించుకొని అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. మరోపక్క లీసీ బ్రూనోకి డైవర్స్ ఇవ్వడానికి లాయర్ని చూశానని చెప్పి మెసేజ్ చేస్తుంది. బ్రూనోకి ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో ఎవరో జెన్నిఫర్ మెడికల్ స్టోర్ దగ్గర నెక్స్ట్ హంతకుడు చంపేది నిన్నే అని రాస్తాడు. అది చూసిన అరళి జెన్నిఫర్ దగ్గరికి వెళ్తుంది. నాకు ఈ బెదిరింపులు ఏవి కొత్త ఏం కాదు. ఈ ఊర్లో వాళ్ళకి నేను నచ్చను, అసలు వాళ్ళకేంటి, నాకేం నేను నచ్చను. నా వల్లే పాపం క్యారలిన్ చనిపోయింది, ఎటనీ కాళ్ళు పోయాయి. ఆ బాధ ముందు ఈ బెదిరింపులు నాకేమీ భయాన్ని ఇవ్వవు. నన్ను ఎక్కువ బాధ పెట్టే విషయం ఏంటంటే నేను అలా చేసినట్టు అసలు నాకు కొంచెం కూడా గుర్తులేదు, అంతలా తాగేసి ఉన్నానన్నమాట అని జెన్నిఫర్ బాధపడుతుంది. ఇలాంటి రాతలు రాసిన వాళ్ళపైన కేసులు ఫైల్ చేయమని అందుకే మీకు చెప్తున్నా అని ఆలివర్ వచ్చి జెన్నిఫర్తో అంటాడు. ఆల్రెడీ నేనంటే ఇక్కడ ఎవరికీ నచ్చదు, మళ్ళీ ఈ కేసులు అవి పెట్టానంటే ఇంకంతే, అవేం వద్దులే అని చెప్పి జెన్నిఫర్ అంటుంది. మీరు అలా అనుకోకండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉంటారు అని ఆలివర్ అంటాడు. సీన్ కట్ చేస్తే స్టెఫనీ చనిపోయే ముందు మైకేల్కి 2 times కాల్ చేసినట్టుగా కాల్ రికార్డ్స్లో ఉంటాయి. ఆమె తన ఆఫీస్ మొబైల్ నుంచి కాల్ చేసింది. మనం ఆ నెంబర్ గురించి ఎంక్వైరీ చేయలేదు, అందుకే ఈ విషయం మనకి లేట్గా తెలిసింది అని అరళి చెప్తుంది. సో మైకేల్కి స్టెఫనీకి ముందు నుంచి ఏమైనా లింక్ ఉండాలి, అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసి ఉండాలి అని అరళి అంటుంది. కొంపతీసి ఈ విషయం మైకేల్ వైఫ్కి తెలిసిపోయి ఆమె వీళ్ళని ఏమైనా చేసిందంటావా అని బ్రూనో అంటాడు. మర్డర్ జరిగిన టైంలో మైకేల్ వైఫ్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పి బ్రూనో ఆలివర్కి చెప్తాడు. మరోపక్క రిపోర్ట్స్లో మైకేల్ కంటి చుట్టూ డార్క్గా ఉంది కదా, అలాగే స్టెఫనీ కంటి చుట్టూ కూడా డార్క్గా ఉందని చెప్పి పోస్ట్మార్టం డాక్టర్ చెప్తుంది. బహుశా వీళ్ళని బ్లైండ్ ఫోల్డ్ చేసుంటారేమో అని బ్రూనో అంటాడు. హంతకుడు కోర్టు రూల్స్ని బాగా ఫాలో అవుతాడేమో, న్యాయదేవతకి కళ్ళు మోస్తారు కదా, ఎందుకంటే తీర్పు ఇచ్చేటప్పుడు ఎవరి వైపు పక్షపాతం చూపించకుండా తగిన న్యాయం చేయాలని చెప్పి ఈ హంతకుడు కూడా అదే రూల్ ఫాలో అయ్యాడేమో అని అరళి అంటుంది. నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది, కానీ వీళ్ళిద్దరూ చేసిన తప్పేంటి, దానికి ఆ హంతకుడు న్యాయం చేయడం ఏంటి, ఏం అర్థం కావట్లేదు అని బ్రూనో అంటాడు. తర్వాత అరళి స్టెఫనీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మైకేల్ గురించి మాట్లాడుతుంది. అతని గురించి స్టెఫనీ మీ దగ్గర ఎప్పుడైనా ఏమైనా మాట్లాడిందా అని అరళి అడుగుతుంది. మైకేల్ స్టెఫనీకి ఇదివరకు హిస్టరీ టీచర్గా ఉండేవాడు. క్యారలిన్ చనిపోయాక మైకేల్ స్టెఫనీకి మారల్ సపోర్ట్ ఇచ్చాడు, అంతవరకే మాకు తెలుసు అని వీళ్ళు చెప్తారు. స్టెఫనీ ఎప్పుడైనా జ్యువెలరీ వేసుకోవడం, లైక్ మెడలో చైన్ లాకెట్ లాంటివి వేసుకోవడం ఎప్పుడైనా చూసారా అని అరళి అడుగుతుంది. చూసాం, ఇదివరకు కొద్ది రోజుల పాటు స్టెఫనీ మెడలో ఏదో లాకెట్ లాంటిది వేసుకునేది, కానీ మేము అది ఫ్యాషన్ అనుకుని పట్టించుకోలేదంతే అని ఆమె పేరెంట్స్ చెప్తారు. స్టెఫనీ పాస్ట్ రిలేషన్స్ గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం, దానివల్ల ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని అని అరళి చెప్తుంది. ఒక్క నిమిషం, మా దగ్గర స్టెఫనీ స్కూల్ వీడియోస్ ఉన్నాయి. క్యారలిన్ ఆ టైంలో స్టెఫనీకి ఆ వీడియోస్ అవి తీసేది. ఆమె ఆ టైంలో జర్నలిస్ట్ అవుదామని చెప్పి అలా ట్రై చేసేది అని స్టెఫనీ మదర్ చెప్తుంది. ఆమె తీసుకొచ్చిన ఒక బాక్స్లో కొన్ని టేప్స్ ఉంటాయి. క్యారలిన్ చనిపోయిన రోజు టేప్ కూడా అందులో ఉంటుంది. ఆ రోజు క్యారలిన్ బర్త్డే, అందుకే ఆ వీడియో ఫుటేజ్ని షూట్ చేసింది. పోలీసులు మాకు ఆ టేప్ని తర్వాత ఇచ్చారు, కానీ మేము ఆ టేప్ని ఇప్పటివరకు చూడలేదు అని వాళ్ళు చెప్తారు. చనిపోయిన మైకేల్ వైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె మెడలో ఒక ఓల్డ్ చైన్ లాకెట్ ఉండడం నేను గమనించా. అదే లాకెట్ గురించి నేను స్టెఫనీ పేరెంట్స్ని అడిగితే ఆమె కూడా అప్పట్లో అలాంటి లాకెటే వేసుకుందని చెప్పారు అని అరళి ఆలివర్కి చెప్తుంది.
ఓకే, దానికి ఈ కేసుకి లింక్ ఏంటి అని ఆలివర్ అడుగుతాడు. అది తెలియాలి అంటే ఈ టేప్లో ఏముందో తెలియాలి అని అరళి అంటుంది. తర్వాత ఆ టేప్లో ఉన్న వీడియోను చూస్తుంది. అందులో క్యారోలిన్ బర్త్డే పార్టీ సందర్భంగా అందరూ తాగుతూ పార్టీ చేసుకుంటారు. అందులోనే బ్రూనో అండ్ అతని బ్రదర్ ఎటనీ కూడా ఉంటారు. ఆ వీడియోలో క్యారోలిన్ అండ్ బ్రూనో కిస్ చేసుకుంటారు. టేప్ అక్కడతో స్ట్రక్ అవుతుంది. అంటే ఆ టైంలో వీళ్ళిద్దరూ లవర్స్ అన్నమాట అని అరళికి అప్పుడు అర్థమవుతుంది. అందుకే స్టెఫనీ చనిపోయిందని చెప్పి బ్రూనో తన వైఫ్ లీసీకి చెప్పగానే ఆమె బ్యాగ్ సర్దేసుకుంది. బ్రూనో తన పాస్ట్ని తన వైఫ్కి చెప్పుంటాడులే. ఆ టేప్ని సరిచేస్తుండగా అరళికి మెసేజ్ వస్తుంది. 7:30కి నువ్వు ఈ రెస్టారెంట్కి రా, మీట్ అవుదాం అని చెప్పి ఆ మెసేజ్లో ఉంటుంది. అరళి ఆ రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ ఎటనీ ఉంటాడు. ఆ మెసేజ్ పంపింది అతనే. నువ్వు పంపావా, నేను ఇంకా బ్రూనో పంపాడేమో అనుకున్నా అని అరళి అంటుంది. డిసప్పాయింట్ అయ్యావా, అయినా ఎప్పుడు ఆఫీస్ గొడవలేనా, ఇలా సరదాగా అప్పుడప్పుడు బయటికి రావాలి అని చెప్పి అటనీ అంటాడు. అలా అటనీ మాట్లాడుతూ డిన్నర్లోకి పులిహారనే ఐటెం కూడా ఆర్డర్ చేసి జాగ్రత్తగా అరళి చేత తినిపించేస్తాడు. మరోపక్క బ్రూనో తన వైఫ్ లీసీని కలుసుకొని ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె బ్రూనోని బయటికి గెంటేస్తుంది. రెస్టారెంట్లో డిన్నర్ అయిపోయాక ఎటనీ మాటలకి అరళి పడిపోతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేస్తారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అరళి అటనీతో మాట్లాడుతున్నప్పుడు ఈ కేసులో కొన్ని లింక్స్ దొరికాయి, అవి మీ బ్రదర్కి చెప్పాలి అని అతనితో అంటుంది. లింక్సా, కొంపతీసి ఆ యాక్సిడెంట్ లింకా ఏంటి అని అటనీ అడుగుతాడు. యాక్సిడెంట్ ఏంటి అని అరళి అడుగుతుంది. ఆ యాక్సిడెంట్లో సాక్ష్యం చెప్పింది మైకేలే కదా, అతనే ఆ యాక్సిడెంట్ చూశానని సాక్ష్యం చెప్పాడు. మా బ్రదర్ నీకు ఈ విషయం చెప్పలేదా అని అటనీ అడుగుతాడు. లేదే, నాకేం విషయం చెప్పలేదే అని అరళి అంటుంది. అదే కాదు, అప్పట్లో క్యారోలిన్ అతని గర్ల్ ఫ్రెండ్ అని కూడా నాకు చెప్పలేదు మీ బ్రదర్ అని అరళి అంటుంది. తర్వాత ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని తెలుసుకుంటుంది అరళి. ఇందులో కొన్ని మెడికల్ రిపోర్ట్స్ లేవేంటి అని చెప్పి అరళి తన కొలీగ్ని అడిగితే, ఏమో మరి ఈ విషయం బ్రూనోకే తెలియాలి అని ఆమె కొలీగ్ చెప్తాడు. దాంతో అరళి ల్యాబ్కి వెళ్ళి ఆ మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేస్తుంది. అక్కడ ఉన్న డాక్టర్ ఆమెకి హెల్ప్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్ చూశాక ఇందులో ఏదో కరెక్ట్గా లేదని చెప్పి ఆ డాక్టర్ అంటుంది. ఏంటి కరెక్ట్గా లేదు అని చెప్పి అరళి అడుగుతుంది. నాతో రా అని చెప్పి ఆ డాక్టర్ అరళిని కార్లు స్క్రాప్ చేసే షాప్కి తీసుకువెళ్తుంది. ఇప్పుడు చూడు, నువ్వు కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు. యాక్సిడెంట్ అయితే నీ అప్పర్ బాడీ పార్ట్ పైన ఈ స్టీరింగ్కి సంబంధించిన మార్క్స్ అవి కనిపించాలి. కానీ ఆ రోజు కార్ నడిపిన జెనిఫర్ మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేస్తే ఆ మార్క్స్ ఆమె బాడీ పైన లేవు. విచిత్రంగా ఆ మార్క్స్ స్టెఫనీ బాడీ పైన ఉన్నట్టుగా స్టెఫనీ మెడికల్ రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు తాగేసి కార్ డ్రైవ్ చేసింది జెనిఫర్ కాదు, స్టెఫనీ అని ఆ డాక్టర్ చెప్తుంది. అది విని అరళి షాక్ అవుతుంది. అంటే ఆ రోజు యాక్సిడెంట్ చేసింది స్టెఫనీయా? స్టెఫనీకి జైలు శిక్ష పడుతుందని ఆమెకి ఆ టైంలో ఎవరో హెల్ప్ చేసి డ్రైవింగ్ సీట్లో జెనిఫర్ని పెట్టి జెనిఫర్ ప్లేస్లో స్టెఫనీని కూర్చోబెట్టారనమాట. జెనిఫర్ తాగేసి ఉండడంతో ఆమెకి అవేమీ గుర్తులేదు. ఆ టైంలో ఆ యాక్సిడెంట్ని మొదటగా చూసింది మైకేలే. ఆ టైంలో మైకేల్ స్టెఫనీ లవర్ కాబట్టి మైకేలే స్టెఫనీకి హెల్ప్ చేసి జెనిఫర్ని ఈ కేసులో ఇరికించుండాలి. పాపం జెనిఫర్ చేయని నేరానికి 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది అని అరళి ఆ డాక్టర్తో అంటుంది. ఈ విషయం వెంటనే మనం బ్రూనోకి చెప్పాలి అని డాక్టర్ అంటుంది. నేను చెప్తానులేండి అని చెప్పి అరళి అంటుంది. మరి ఆ టైంలో డాక్టర్ గ్యారీ ఈ రిపోర్ట్స్ ఎందుకు తప్పుగా రాశారు అని అరళి అంటుంది. సింపుల్, ఆ పోస్ట్ మార్టం డాక్టర్ గ్యారీని వాళ్ళు కొనేశారేమో అని చెప్పి డాక్టర్ అంటుంది. తర్వాత అరళి స్టేషన్కి వెళ్తుంది. అక్కడే ఉన్న ఆలివర్కి ఈ విషయం చెప్తుంది. ఆలివర్ అది విని షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు బ్రూనో మన దగ్గర ఈ విషయం దాచి క్యారోలిన్ అండ్ స్టెఫనీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాడా అని ఆలివర్ అడుగుతాడు. కాదు, చనిపోయిన క్యారోలిన్ బ్రూనో గర్ల్ ఫ్రెండ్ అండ్ బ్రూనో తమ్ముడికి కాళ్ళు పోయాయి. సో బ్రూనో ఇప్పుడు స్టెఫనీ అండ్ మైకేల్ పైన రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అని అరళి అంటుంది. కరెక్ట్గా అదే టైంలో బ్రూనో అరళికి కాల్ చేసి ఆమెను ఇంటికి పిలుస్తాడు. అరళి బ్రూనో ఇంటికి వెళ్తుంది. ఏంటి నా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావంట అని బ్రూనో అడుగుతాడు. అవును, నువ్వు నా దగ్గర దాచిన నిజాలన్నీ తెలుసుకున్నా అని అరళి అంటుంది. సరే నాతో రా అని చెప్పి బ్రూనో అరళిని క్యారోలిన్ సమాధి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ రోజు పార్టీ నా ఇంట్లోనే జరిగింది. పార్టీ అయిపోయాక క్యారోలిన్ వాళ్ళు నా ఇంటి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ ఉండడంతో నేను వాళ్ళతో పాటు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏం మార్పు ఉండేది కాదులే. నువ్వు అనుకుంటున్నట్టు నేను స్టెఫనీని ఆ మైకేల్ని చంపలేదు. చంపాలి అనుకుంటే ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పుడు చంపాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడే కాదు ఇప్పుడు ఎవరి మీద పగలేదు. ఆ రోజు నేను కూడా వాళ్ళతో వెళ్ళి ఉండాల్సింది అన్న బాధే తప్ప నాకెవరి మీద పగలేదు అని బ్రూనో చెప్తాడు. అయితే మరి జెనిఫర్కి నిజం తెలిసిపోయి ఆమె హత్యలని చేసిందంటావా అని అరళి అడుగుతుంది. జెనిఫర్కి ఆ రోజు జరిగిందేమీ గుర్తులేదని చాలాసార్లు నాకు చెప్పింది అని బ్రూనో అంటాడు. లేదు, నేను ఇదివరకు ఆమెతో మాట్లాడాను. ఆమె ఈ ఊరు వచ్చాక ఆమెకి కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయని చెప్పిందంతే. సో మేబీ ఆమెకి ఈ పాస్ట్లో ఈ విషయాలని గుర్తుకొచ్చాయేమో అని అరళి అంటుంది. నెక్స్ట్ రోజు అరళి స్టేషన్లో వర్క్ చేసుకుంటుంది. నిన్న రాత్రి ఏం జరిగింది అరళి? బ్రూనో నేను పిలిచాడు కదా అని ఆలివర్ అడుగుతాడు. బ్రూనో ఈ హత్య చేసి ఉండడు.
బహుశా జెన్నిఫర్కి తనని ఆ కేసులో ఇరికించారన్న విషయం తెలిసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నా డౌట్ ఆమె పైన ఉంది అని అరళి అంటుంది. తర్వాత బ్రూనో మాట్లాడుతూ జెన్నిఫర్ ఫోన్ని ట్రాక్ చేయమని చెప్పి ఆలివర్కి చెప్తాడు. అరళి తన డాక్టర్ ఫ్రెండ్ గ్యారీని కలుసుకొని ఆ రోజు రిపోర్ట్స్ ఎందుకు మార్చావని అతను అడుగుతుంది. సారీ, ఆ టైంలో నేను తాగేసున్నా, రిపోర్ట్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. ఆ విషయం నాకు చాలా లేట్గా తెలిసింది. తర్వాత నిజం చెప్దాం అనుకుంటే నా జాబ్ పోతుందని నాకు భయమేసి నేను అప్పట్లో సైలెంట్ అయిపోయా అని అతను అంటాడు. ఛీ, నువ్వెంత తప్పు చేస్తావు అనుకోలేదు అని చెప్పి అరళి వెళ్ళిపోతుంది. తర్వాత జెన్నిఫర్ని స్టేషన్కి పిలుస్తాడు బ్రూనో. నన్ను ఎందుకు పిలిచారు? నాకు స్టెఫ్నీకి మాటలే లేవు. అసలు ఈ ఊరొచ్చాక నేను తనని కలవలేదు అని ఆమె చెప్తుంది. నిజం మాకు తెలిసిపోయింది జెన్నిఫర్, చేయని తప్పుకి నువ్వు జైలుకి వెళ్ళావు. అయితే ఇప్పుడు చేసిన తప్పుకి మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని బ్రూనో అంటాడు. వీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని జెన్నిఫర్ అంటుంది. బ్రూనో అండ్ అరళి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆమెకి చెప్తారు. అది విని ఆమె షాక్ అవుతుంది. ఏరా, నన్ను ఎన్నిసార్లు జైలుకి పంపించాలనుకుంటున్నారు? ఆల్రెడీ చేయని తప్పుకి 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించా. ఇప్పుడు ఇంకో 2 మర్డర్స్ నా పైన వేసి మళ్ళీ జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి జెన్నిఫర్ వీళ్ళపైన సీరియస్ అవుద్ది. నాకు ఈ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు అని జెన్నిఫర్ వీళ్ళతో అంటుంది. అది విని కోపంతో బ్రూనో బయటికి వచ్చి మనం ఇంకా ఈ కేసులో ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది అని అరళితో అంటాడు. నా దగ్గర ఆ రోజు క్యారలిన్ బర్త్డే రోజు రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ ఉంది. క్యారలిన్ పేరెంట్స్ అది నాకు ఇచ్చారు. వీడియో చూసేటప్పుడు టేప్ ఆడైపోవడంతో తర్వాత దాన్ని డిజిటల్ చేయించా. నువ్వు కావాలంటే ఆ వీడియో ఫుటేజ్ చూడు, నీకేమైనా కొత్త క్లూ దొరకచ్చు అని అరళి అంటుంది. ఆ రోజు బ్రూనో ఇంట్లో పార్టీ అయిపోయాక వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్లారని ఇంతకుముందు బ్రూనో చెప్పాడు కదా, ఆ ప్లేస్ దగ్గర తీసిన వీడియో ఉంటుంది. అందులో క్యారలిన్, స్టెఫనీ, ఎటనీ ఇంకా కొంతమంది వ్యక్తులు డాన్సులు వేస్తే ఎంజాయ్ చేస్తుంటారు. ఆ వీడియోలో చూస్తే క్యారలిన్ గ్రీన్ కలర్ స్కార్ఫ్ వేసుకోలేదు, కానీ కారులో చనిపోయినప్పుడు మాత్రం ఆమె మెడలో గ్రీన్ కలర్ స్కార్ఫ్ ఉంది అని అరళి అంటుంది. అవును కదా, నేను ఇది అబ్జర్వే చేయలేదు. క్యారలిన్కి గ్రీన్ కలర్ అంటే అస్సలు నచ్చదు, దానివల్ల ఆమెకి బ్యాడ్ లక్ ఉంటుందని ఆమె ఎప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోలేదు అని బ్రూనో అంటాడు. ఒకవేళ పార్టీలో ఆ స్కార్ఫ్ ఆమెకి ఎవరైనా ఇచ్చారేమో అని అరళి అంటుంది. తర్వాత ఆ స్కార్ఫ్ గురించి జెన్నిఫర్ని అడుగుతుంది. ఏమో, ఆ స్కార్ఫ్ గురించి నాకేం తెలియదు, గుర్తులేదు కూడా అని జెన్నిఫర్ అంటుంది. ఆ రోజు కారులో ఎటనీ కూర్చోలేదు, వేరే ఇంకెవరో కూర్చున్నట్టు గుర్తుంది, కానీ వాళ్ళెవరో తెలియదు. నేను అతని ఫేస్ సరిగ్గా చూడలేదు అని జెన్నిఫర్ అంటుంది. దాంతో వీళ్ళు మళ్ళీ ఆ వీడియోని జెన్నిఫర్కి చూపిస్తారు. ఆ వీడియోలో ఒక మూలన ఒక వ్యక్తి గ్రీన్ కలర్ స్కార్ఫ్ వేసుకొని కూర్చుంటాడు. అదిగో అతనే గ్రీన్ స్కార్ఫ్ వేసుకుంది. అతనెవరు అని అరళి జెన్నిఫర్ని అడుగుతుంది. తను ఆలివర్ అని జెన్నిఫర్ చెప్తుంది. ఆలివర్ మన గ్యాంగ్ మెంబర్ కాదు కదా, అక్కడెందుకు ఉన్నాడు అని బ్రూనో అడుగుతాడు. ఇప్పుడు ఆలివర్ ఎక్కడున్నాడు అని స్టాఫ్ని అడుగుతాడు బ్రూనో. వాళ్ళకి తెలియదని చెప్తారు. ఆలివర్ కూడా ఆ కారులోనే ఉన్నాడని మనకెందుకు చెప్పలేదు? అసలు ఆ విషయం ఎవరికీ తెలియకుండా అతను ఎందుకు దాచాడు అని బ్రూనో అంటాడు. ఆలివర్కి వాళ్ళ ఫాదర్ అంటే భయమని ఇదివరకు నాతో చెప్పాడు. సో మేబీ ఆ రోజు పార్టీకి వెళ్ళాడని విషయం తెలిస్తే వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పి భయమేసి అతను చెప్పలేదేమో అని చెప్పి అరళి అంటుంది. అది ఓకే, మరి అతని ఫాదర్ చనిపోయి చాలా ఏళ్ళు అయింది కదా, మరి అతను చనిపోయిన తర్వాత కూడా ఇన్నాళ్ళ వరకు మనకెందుకు ఆ నిజం చెప్పలేదు అని బ్రూనో అడుగుతాడు. సో స్టెఫనీని వాడే చంపాడు అని అనుకుంటే మైకేల్ చనిపోయే టైంలో ఆలివర్ మనతోనే ఉన్నాడు కదా అని బ్రూనో అడుగుతాడు. కాదు, ఆ టైంలో ఆలివర్ తన సిస్టర్ని చూసుకోవాలని చెప్పి స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆలివర్ మైకేల్ని చంపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అరళి అంటుంది. వెంటనే వీళ్ళు ఆలివర్ సిస్టర్ షాప్కి వెళ్తే ఆలివర్ అక్కడ లేడని చెప్తుంది. తర్వాత ఆలివర్ ఇంటికి వెళ్తే అక్కడ లేడని తెలుస్తుంది. అరళి వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడంతా అబ్జర్వ్ చేస్తుంది. బ్రూనో ఆలివర్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. ఆలివర్ రూమ్లో జెన్నిఫర్ పేరు మీద రాసిన లెటర్ ఒకటి దొరుకుతుంది. అది తీసుకొని అరళి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందులో ఏముంటుందంటే, జెన్నిఫర్, నన్ను క్షమించు, నేనొక పిరికివాడిని. అప్పట్లో నీకు జరిగింది అన్యాయమని నాకు తెలిసినా నేను ఎవరిని ఎదిరించలేకపోయాను. నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేయాలనుకున్నా, అందుకే ఇదంతా చేస్తున్నా అని చెప్పి ఆ లెటర్లో ఉంటుంది. ఇప్పుడు ఆలివర్ ఆ పోస్ట్ మార్టం డాక్టర్ని చంపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి వీళ్ళు గెస్ చేసి గ్యారీకి అరళి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయడు. బహుశా ఆ డాక్టర్ ఇప్పుడు ఆలివర్ దగ్గరే ఉండొచ్చు. ఆలివర్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు ఆ లేక్ దగ్గరికి బయలుదేరతారు. లేక్ దగ్గరికి వచ్చేసరికి ఆలివర్ ఆ డాక్టర్ని చంపేస్తుంటే అరళి అండ్ బ్రూనో వచ్చి అతన్ని అడ్డుకుంటారు. ఆ రోజు నేను కావాలని స్టెఫనీని చంపాలనుకోలేదు. తనతో మాట్లాడి జెన్నిఫర్ది తప్పు కాదు, నువ్వే తప్పు చేసినట్టు అందరికీ చెప్పమని చెప్పా. కానీ స్టెఫనీ నా మాట వినకుండా నన్నే తిట్టి తర్వాత కొట్టింది. దాంతో నాకు ఆవేశం వచ్చి ఆమెను చంపేశా. ఆమెను ఒక్కదాన్నే చంపితే న్యాయం కాదనిపించింది. అందుకే జెన్నిఫర్కి అన్యాయం చేసిన ఆ మైకేల్ని అలాగే ఈ డాక్టర్ని చంపేద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యా అని ఆలివర్ జరిగిందంతా చెప్తాడు. సో అలాగా ఈ హత్యలకు సంబంధించిన మిస్టరీ వీడుతుందన్నమాట. లాస్ట్లో లీసీ బ్రూనోకి డైవర్స్ ఇచ్చేస్తుంది. బ్రూనో కూడా అందుకు అంగీకరిస్తాడు. బ్రూనో తన పొజిషన్ని అరళీకి ఇచ్చి తను వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోతాడు.
ఇంకా అరళి అండ్ ఎటని ఇద్దరు కలిసిపోయి అలా పారాషూట్లో గాల్లో తిరుగుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుద్ది. సో అది ద మర్డర్ ఇన్ అవర్గనీ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.